అందరి బంధువయ్య అంటోంది హైదరాబాద్. వన్ అండ్ ఆల్ అని గర్వంగా తలెత్తుకొని నిలబడింది. ఐటీకి బంధువుగా, ఫార్మా బయోటెక్నాలజీకి బెస్ట్ సైజ్ సిటీగా మన్నలు పొందింది. పరిశ్రమలకు బంగారంగా, ఇన్ఫ్రా రంగానికి స్వర్గధామంగా నిలుస్తోంది. వాటిలోని నెంబర్ 1 కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థలు చెలో చెలో హైదరాబాద్ అంటున్నాయి. రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్ అభివృద్ధి, బ్రాండ్ హైదరాబాద్ దిశగా అడుగులు పడ్డాయి. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పరుగులు పెడుతోంది. రాజకీయ స్థిరత్వం, ప్రశాంత వాతావరణంతో ఐటీ రంగం జోరందుకుంటోంది. హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు అంతర్జాతీయ నగరంగా అన్ని హంగులు ఉన్న హైదరాబాద్ భవిష్యత్ పై హ్యాపీగా ఉంది కార్పొరేట్ ప్రపంచం. జీడీపీలో హైదరాబాద్ దే సింహభాగం. పన్నుల రూపంలో సర్కార్ ఖజానాకొస్తున్న ఆదాయంలో సిటీ వాటా ఎక్కువే. రాష్ట్ర ఆదాయంలో సగం రెవెన్యూ కేవలం హైదరాబాద్ నుంచే వస్తోంది. 1300కు పైగా ఐటీ కంపెనీలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్, రిటైల్ సంస్థలు ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అనువుగా ఉండటంతో కంపెనీలు హైదరాబాద్ ను హాట్ డెస్టినేషన్ గా ఎంచుకుంటున్నాయి. ఐటీఏ సెక్టర్ లో హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 5 లక్షలకు పైనే ఉంది. మౌలిక సదుపాయాలు, వాతావరణం పెట్టుబడులకు అనుకూలంగా ఉండడంతో పాటు రోడ్డు రవాణా సదుపాయం మరో అడ్వాంటేజ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 45 నిమిషాల్లో సిటీకి చేరుకోవడం ఐటీ కంపెనీలు హైదరాబాద్ ను ఎంచుకునేందుకు పాజిటివ్ అంశాల్లో ఒకటి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలే దర్శనమిస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇన్ఫోసిస్, విప్రో, డెల్, యాహూ లాంటి కంపెనీలు హైదరాబాద్ కున్న పాజిటివ్ అంశాలను చూసే క్యూ కట్టాయి. 4 లైన్ రోడ్లు, ఎంఎంటీఎస్ తో పాటు త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైల్ సౌకర్యం మరిన్ని కంపెనీలను హైదరాబాద్ కు క్యూ కట్టేలా చేస్తాయనడంలో సందేహం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇప్పటి వరకు యుఎస్ లో తప్ప మరెక్కడా సొంత కార్యాలయం ఏర్పాటు చేయని గూగుల్ ఇప్పుడు 7.2 ఎకరాల్లో 1000 కోట్ల పెట్టుబడితో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ ను ఎంచుకుంది. హైదరాబాద్ కేంద్రంగా కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు సిటీ వేదికగా విస్తరణకు అడుగులు వేస్తున్నాయి. ఒక్కో కంపెనీ 5,000 నుంచి 10,000 కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మరోపక్క ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే లక్షల్లో ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇప్పటికే ఇంక్యుబేటింగ్ ఫెసిలిటీ, వైఫై లాంటివి అందుబాటులోకి రావడంతో ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయి. హైదరాబాద్ ది 400 ఏళ్ల చరిత్ర, వాతావరణం, కల్చర్ బాగుండటమే కాదు, 1,20,00,000 మంది సిటిజన్లు ప్లస్ పాయింట్. మానవ వనరుల లభ్యత విస్తృతంగా ఉంది. కంపెనీలకు ఇదో వరం. బ్రాండ్ హైదరాబాద్ అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా దూసుకుపోవాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో ఉన్న సదుపాయాలు సరిపోతాయా? ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? ఇది బ్రాండ్ హైదరాబాద్ మీద స్పెషల్ డిస్కషన్. ఈ డిస్కషన్లో మనతో పాల్పంచుకుంటున్నారు రవీందర్ రెడ్డి గారు, జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ సిఎండి, అదేవిధంగా వి అనిల్ గారు, ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ముందుగా రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఐటీ రంగం ఆల్రెడీ గతంలో పోల్చుకుంటే ఇంకా బాగుందంటున్నారు. ఇంకా ఇండస్ట్రీ పరంగా ప్రభుత్వం కూడా ఒక 100 days ప్లాన్ కూడా అనౌన్స్ చేసింది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం. ఇవన్నీ చూసుకుంటే గతంలో హైదరాబాద్కు ఉన్న దూకుడు ఇప్పుడు వచ్చిందని అనుకోవచ్చా? గతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఆపరేషన్లోకి రాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఆపరేషన్లోకి వచ్చింది.
ఆల్మోస్ట్ మెట్రో కూడా ఇంకొక సంవత్సరంలో ఆపరేషన్లోకి రాబోతుంది. చాలా రేడియల్ రోడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకా బెటర్ పొజిషన్లో హైదరాబాద్ ఉంది. ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎఫర్డబిలిటీ. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ ఎఫర్డబుల్ సిటీ ఇన్ మెనీ యాంగిల్స్. ఎఫర్డబుల్ హెల్త్, ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్, ఎఫర్డబుల్ రెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రీజనబుల్ రేట్స్లో మీకు ఇల్లు దొరికేటువంటి పరిస్థితులు ఉంటుంది హైదరాబాద్. న్యాచురల్గా ఈ ఐటీ సెక్టర్ కానీ, ఫార్మసిటికల్ సెక్టర్ కానీ, బయోటెక్నాలజీ సెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీసులలో కావాలి అంటే ఆఫీసులు కూడా రీజనబుల్ రేట్లో దొరికేది ఇక్కడే. వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే ఇల్లు, రెంట్ ఉండాలి, వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలకి చదువు ఉండాలి, ఆరోగ్యం హెల్త్ ఉంటే హాస్పిటల్కి పోవాలి, హెల్త్ ప్రాబ్లం ఉంటే. ఇవన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి 100% అనుకూలమైన ఎఫర్డబిలిటీ ఉన్నటువంటి సిటీ హైదరాబాద్. కాబట్టి ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ, ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్ను ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం, వన్ ఆఫ్ ద మెయిన్ కారణం ఈజ్ ఎఫర్డబిలిటీ ప్లస్ లొకేషన్. హైదరాబాద్ ఈజ్ సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇక్కడ నుంచి ఇప్పుడు డెవలప్డ్ ఇండియాకి సెంట్రల్ సిటీ అంటే హైదరాబాద్. వాట్ ఈజ్ ద డెవలప్డ్ ఇండియా అంటే మహారాష్ట్ర డెవలప్డ్, తమిళనాడు డెవలప్డ్, కర్ణాటక ఈజ్ డెవలప్డ్, ఆంధ్రప్రదేశ్ డెవలప్డ్, తెలంగాణ డెవలప్డ్ అండ్ గుజరాత్ డెవలప్డ్, పంజాబ్ డెవలప్డ్. ఈజ్ ఆల్ ద స్టేట్స్ ఆర్ డెవలప్డ్. ఎక్సెప్ట్ పంజాబ్ అండ్ గుజరాత్ వదిలిపెడితే మిగిలిన 5-6 స్టేట్స్ అవుతున్నాయో కేరళతో సహా కలిపి ఈ అన్ని సిటీలు మీరు తీసుకుంటే హైదరాబాద్ 1 hour ఫ్లైట్ జర్నీలో మీరు పోగలుగుతారు. కాబట్టి ఈ 5 సిటీలలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ వేరే గ్రాడ్యుయేట్స్ కానీ చాలామంది ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ హైదరాబాద్ నుంచే కాకుండా మిగతా ఈ 5 స్టేట్స్లో నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ సెంట్రల్ లొకేషన్ కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడానికి ఉత్సాహపడతారు. ఎంప్లాయ్మెంట్ అన్నారు అనిల్ గారు. హైదరాబాద్ ఒకటి ఔటర్ రింగ్ రోడ్ కూడా అందులో వాటికి వచ్చింది అంటున్నారు. అంటే ఇండస్ట్రీ పరంగా డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇండస్ట్రీ పరంగా డెవలప్ కావడానికి గతంలో ఒక డ్రాఫ్ట్ చేసి ఉంచారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా దాని దిశగా కృషి చేస్తూ ఉంటున్నారు. ఆ దిశగా ఏమన్నా అడుగులు పడ్డాయా? 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి 6 నెలల లోపట్నే మనకు టీఎస్ ఐపాస్ ఒకటి రావడం జరిగింది. టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year లోపు మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ విత్ నియర్లీ 100 units భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీరందరికీ ల్యాండ్ ఐడెంటిఫై తర్వాత వేరే ప్రాసెస్లో ఇంకా ఏదైతే జరుగుతుందో క్రమంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్టయితే గత 2014 కన్నా బిఫోర్ చూసినట్టయితే ఈరోజు చూసినట్టయితే ఏదైతే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంకా ముందు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటే నెక్స్ట్ ఒక 6 monthsలో ఫైనాన్షియల్ ఇయర్లో 15-16లో మార్చ్ అయిపోయిన తర్వాత మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 16-17లో అంటే ఈ లాస్ట్ 6 monthsలో ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఏదో స్టార్ట్ అయిందో ఇది ఫుల్ ప్రొడక్షన్ లెవెల్కి రావడానికి కనీసం ఒక 1 year పడుతుంది. సో ఈ 1 yearలో ఇమీడియట్గా సర్వీస్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ క్రియేషన్ ఉంటుంది. ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఇవన్నిటికీ నెక్స్ట్ 6 to 1 year లోపు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెజ్గా ముందుకెళ్తుంది. నెక్స్ట్ ఒక 1 year లోపల మీరు చూసినట్టయితే సర్వీస్ సెక్టర్లో మనకు ఇంకా ఎక్కువ అవకాశాలు అంటే ఇప్పుడు మెడికల్ దాంట్లోనండి లేకపోతే ఈ చుట్టుపక్కల ఇప్పుడు నెంబర్ ఆఫ్ హోటల్స్, సర్వీసెస్, అపార్ట్మెంట్స్ ఇవన్నిట్లో కూడా కల్చర్ ఒకటి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీరందరూ కూడా ఒక్కొక్కసారి వారు ఏంటంటే ఫుల్ ఫ్లెజ్ వర్క్ లోడ్లో పడి టోటల్గా డిపెండెంట్ ఆన్ అదర్ సర్వీసెస్. సో వీటి మీద కూడా సర్వీసెస్ మీద మంచి అవకాశం ఉంటుంది. సో 16-17లో మనం చూసినట్టయితే మన తెలంగాణ రెవెన్యూ ఏదైతే ఉంటుందో భారీగా పెరుగుతుందని చెప్పచ్చు. మనం తలసరి ఆదాయం పెరుగుతుందని పరోక్షంగా అనిల్ గారు చెప్తున్నారు. తలసరి ఆదాయం పెరిగితే
అఫోర్డబిలిటీ అని మీరు కూడా చెప్పారు. అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు అఫోర్డబిలిటీ హౌసింగ్ అన్నది కావాలి. చాలామంది జనాలు ఉద్యోగంతో హైదరాబాద్ మీరు అన్నట్టుగా మిగతా రాష్ట్రాలని పక్కన పెడితే తెలంగాణకు అన్ని జిల్లాల కనెక్టివిటీ కూడా చాలా దగ్గరగా ఉంది. ఉపాధి కోసం అంతా హైదరాబాద్ వైపు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉండేందుకు నివాసయోగ్యమైన ప్రాంతాలు కానీ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎంఎంటీఎస్, మెట్రో ఇవన్నీ వచ్చాయి ఆల్మోస్ట్. కాబట్టి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్కి ఈ ఉన్న ల్యాండ్ అంతా ఉపయోగించుకుంటే 3 కోట్ల జనాభా కూడా అకామిడేట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంకా అడిషనల్గా 2 కోట్ల జనాభా ఉండడానికి అవకాశం ఉంది. మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వము అటు గోదావరి నుంచి ఇటు కృష్ణా నుంచి వాటర్ తీసుకొస్తుంది, ఇంకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నార్మల్గా చాలా పెద్ద సిటీస్కి వాటర్ ది ప్రాబ్లం, హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం మాత్రం చాలా కష్టాల్లో ఉంటాము, బట్ భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది అని అన్నారు, కానీ ఇప్పుడు మొత్తం దేశంలో సాల్వ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి ఏదైతే బేసిక్ ఎమ్యూనిటీ ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది ప్లస్ ల్యాండ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. అండ్ మిగతాయి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ హైదరాబాద్ని బాగా డెవలప్ చేసి బ్రాండ్ హైదరాబాద్ పెంచాలి, దేశంలో తలమానికమైనటువంటి సిటీగా కన్వర్ట్ చేయాలనే విషయంలో కేసీఆర్ గారు గత సంవత్సరం నుంచి అంటే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ మీకు సిగ్నల్స్ లేకుండా మేము రోడ్స్ వచ్చినట్టుగా చూస్తామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ప్లాన్లు చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ పాజిటివ్ మోడ్. కాబట్టి ఏ సిటీ కూడా ఆల్రెడీ హైదరాబాద్కు దరిదాపుల్లో లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఇప్పటికే ఇన్ ఫ్యూచర్ దరిదాపుల్లో ఉండదు. కానీ ఒక ఆరోపణ ఉంది, ఎవరైతే ఇల్లు ఎక్కువ కావాలో వాళ్ళకి సప్లై అనేది ఆ స్థాయిలో ఆ ధరలో అంటే మీడియం రేంజ్లో దొరికేది లేదు. ఉన్న ఇండ్లన్నీ కూడా హై క్లాస్ సొసైటీ, హై క్లాస్ పీపుల్కి ఉన్నాయన్నారు. అంటే రేపు పొద్దున ఇది వచ్చేవాళ్ళు, వలస వచ్చే వాళ్ళు కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆ స్థాయిలో హౌసింగ్ వచ్చే అవకాశం ఉందా? 2016, 17, 18లో మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో దానికి జవాబుగా హైదరాబాద్లో మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 1, తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ 2 బెడ్రూమ్ హౌసెస్ పేదవాళ్ళకి ఇవ్వడానికి ఉద్యుక్తమైంది కాబట్టి నెంబర్ ఆఫ్ హౌసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దగ్గర 3,70,000 రూపాయలు మిడిల్ క్లాస్ హౌసింగ్కి రాయితీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ వచ్చేసింది, అది ఇంకా పాపులారిటీ రాలేదు. దానివల్ల హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ప్లేస్ ఫర్ దట్ స్కీమ్ ఫర్ మిడిల్ క్లాస్. ఎందుకంటే ఒక 15, 16, 17 లక్షలు ఇల్లు కట్టగలిగితే నార్మల్గా మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ 700 స్క్వేర్ ఫీట్లు, 750 స్క్వేర్ ఫీట్లు ఉంటే 2 బెడ్రూమ్లు, 2 టాయిలెట్లు, హాలు, కిచెన్ ఇది ఉంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఓకే ఐ కెన్ అకామిడేట్, ఇది నాకు సరిపోతుందని ఉంటుంది. ఆ సరిపోయే ఇల్లు అతనికి సరిపోయే బడ్జెట్లో హైదరాబాద్లోనే తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ ఉన్నందువల్ల 18-20 లక్షల రూపులో 15-16 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చిన పక్షంలో 3-4 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి వీళ్ళకి 11-12 లక్షలే అమౌంట్ పడేటువంటి అవకాశం ఆ స్కీమ్ ఈ 2016-17లో వస్తుంది. డెఫినెట్గా చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఎంప్లాయీస్ ఎవరైతే 30 నుంచి 50 వేల మధ్యలో శాలరీస్ వచ్చే వాళ్ళందరికీ, ఇంకా తక్కువ శాలరీ వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళు పిఎఫ్ కనుక పేమెంట్ ఉన్నటువంటి కంపెనీలో పనిచేస్తే మాత్రం డెఫినెట్గా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో రాబోయే 3-4 సంవత్సరాల్లో ఇల్లు వచ్చేటువంటి స్కీమ్స్ డెఫినెట్గా వస్తున్నాయి. దాంట్లో మా కంపెనీ కంట్రిబ్యూషన్ కూడా ఉండబోతుంది. సార్, అంటే ఇందాక ఉపాధి గురించి అడిగాం. ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్ చాలా వచ్చే అవకాశం ఉంది టీఎస్ ఐపాస్తో అని మీరు అన్నారు. కానీ ఒకవైపు ఏమో గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చే ఇంజనీర్స్ కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ నుంచి వచ్చే వాళ్ళకి స్కిల్ లేదు అన్నది ఒక విధంగా చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అదే చెప్తోంది, స్టేట్ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కోసం మేము ఫోకస్ చేస్తున్నాం అంటున్నారు. అది నిజంగా ఇండస్ట్రీతో అకాడమియా 2 కలిసి పనిచేస్తే వచ్చే అవకాశం ఉందా? ఈ చర్చ చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు కూడా దాన్ని ఏమన్నా రియాలిటీలోకి వచ్చే అవకాశం ఉందా? ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది చర్చ అన్నది వాస్తవము. చిత్తశుద్ధి లేదండి, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వారికి స్కిల్ డెవలప్మెంట్ అది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, సో దీనికి నెక్స్ట్ స్టెప్స్ ఏమేయాలి అంటే ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళు చాలా ఫార్వర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మధ్యకాలంలో ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీయు,
సింబోసిస్, తర్వాత వేరే కామర్స్ కాలేజెస్ తోటి ఎంఓఎస్ సైన్ చేశాం మేము. 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్కు ఇండస్ట్రీలో వారు చదువుకునే సబ్జెక్ట్ పరంగా మా ఇండస్ట్రీలో వరకు ఒక 3 to 6 months ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా 1 week నుంచి 1 month వరకు మేము వారికి ట్రైనింగ్ ఇవ్వడం అంటూ జరగదు, కానీ మా రిక్వైర్మెంట్స్ ఏంటిది, ఇండస్ట్రీలో ఎటువంటి అట్మాస్ఫియర్లో వీళ్ళు వర్క్ చేస్తారు, సో దానికి అనుగుణంగా వాళ్ళు కోర్సెస్ అంటే వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇంకా ముందు ముందు వచ్చే రోజుల్లో ఆ అనుగుణంగా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇండస్ట్రీ దాని పక్కన పెడితే గూగుల్, అమెజాన్ ఇట్లాంటి కంపెనీలు ఎప్పుడైతే హైదరాబాద్ని మేము, మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్ని మేము వాళ్ళ సొంత దేశం నుంచి సెకండ్ క్యాపిటల్గా మేము అనుకుంటున్నాం హైదరాబాదు అన్నది వాళ్ళు ప్రముఖంగా మాట్లాడారు. అది బ్రాండ్ హైదరాబాద్కి ఒక గొప్ప గుర్తింపు ఇచ్చినట్టుగా కూడా మనం అనుకోవచ్చు. నిజంగా ఈ కంపెనీలకి వేరే ప్రత్యామ్నాయం దేశంలో లేదా, ఎందుకు హైదరాబాద్ని ఎంచుకుంటున్నాయి, ఉన్న ఫీజిబిలిటీస్ ఏంటి హైదరాబాద్కి? ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టు ఇండియాలో సెంట్రల్ పొజిషన్గా ఉన్నది హైదరాబాద్ ఒకటే. కనెక్టివిటీ, తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి కామన్ మ్యాన్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, తర్వాత ప్రతి ఒక్కరికి అంటే నామినల్గా చూసినట్టయితే అఫోర్డబుల్ సిటీ కిందికి మీరు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఏది చూసినా సౌత్లో, వేరే కేరళ ఎక్కడ చూసినా కూడా ఈ అన్ని స్టేట్ల కన్నా మన హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. తర్వాత మూమెంట్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉంటుందో, అంటే మన ఇంటి పక్కన ఎవరున్నా కూడా క్లోజ్నెస్, మన మంచి వాతావరణంలో ఉండే అవకాశం ఉన్నది. అదే మీరు పెద్ద సిటీ ఢిల్లీ, బాంబే చూసినట్టయితే మన పక్క అపార్ట్మెంట్లో కూడా ఎవరు ఉంటారు అనేది మనకి ఏర్పడదు, కానీ ఇక్కడ అటువంటి వాతావరణం లేదు. సో ఇటువంటి అట్మాస్ఫియర్ మంచిగా ఉంది కాబట్టి డెఫినెట్గా వారు ఇవన్నీ ఒక పెద్ద ఆర్గనైజేషను ఒక దగ్గర ఇంత భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే వారు వచ్చేదానికన్నా ముందు వారికి ఒక టీం ఒకటి డెఫినెట్గా ఉంటుందండి. ఎంత పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి కింద గ్రౌండ్ రియాలిటీ ఏంటిది, స్టేట్ గవర్నమెంట్ ఆ విధంగా పనిచేస్తుందా లేదా, లోకల్గా రియల్గా మనకు అటువంటి ఎంప్లాయీస్ దొరుకుతారా లేదా, దొరికేది ఉంటే వారికి అన్ని సదుపాయాలు ఇక్కడ ఉంటాయా లేదా అన్నది, ఇటువంటి మొత్తం టోటల్ క్లియర్గా గ్రౌండ్ రియాలిటీ చూసుకున్న తర్వాత వాళ్ళ మెజర్మెంట్లో ఎస్ వీ కెన్ సెలెక్ట్ దిస్ స్టేట్ ఆర్ దిస్ ప్లేస్ అని డిసైడ్ అయిన తర్వాతనే స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఆల్రెడీ ఇటువంటి అంచనాలని చేసుకున్న తర్వాత హైదరాబాద్ మొదటి నుంచి మనది బ్రాండ్ కలిగిన రాష్ట్రం కాబట్టి ఇది రెండోసారి ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం గారు కానివ్వండి, తర్వాత ఈ మధ్యలో కేటీఆర్ గారు రెగ్యులర్గా యుఎస్కి వెళ్ళడము, తర్వాత ప్రతి ఒక్క ఇన్ఫోసిస్ దాంట్లో మాట్లాడి వారిని ఇక్కడికి తీసుకురావడం కొరకు చేసే ప్రయత్నాలు, సో ఇదన్నీ ఒక అడుగు ముందుకు వేసడానికి అవకాశం దొరికింది. సార్ రవీంద్ర రెడ్డి గారు, మీరు అంటే ఈ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ప్రస్తుతం ఇన్ఫోసిస్ అంతకంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ మీరు చూస్తూ వస్తున్నారు. హైదరాబాద్ రిక్వైర్మెంట్ ఏంటి అందరూ మీరు చూస్తూ వస్తున్నారు. ఇవన్నీ వచ్చిన తర్వాత రేపు పొద్దున మీరు ఔటర్ రింగ్ రోడ్ విషయం తీసుకోండి, వేరే స్కాటర్డ్ హైదరాబాద్ అయితే తప్ప అఫోర్డబుల్ హౌసింగ్, ఈ కంపెనీలు రావడానికి, ఎంప్లాయీస్కి కావాల్సిన సదుపాయాలు ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది అన్నది ప్రధాన సమస్య. వీళ్ళంతా ఉద్యోగాలకు వెళ్ళాలంటే ప్రధానంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నది మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దాని మీద ఇప్పటివరకు జరుగుతున్న మెట్రో ఎప్పుడో వస్తుందన్నారు, ఇంకా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా వీటన్నిటికీ కనెక్టివిటీ పెరగాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రోల్ ఏంటి, ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారు? యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్స్ చాలా రోజుల నుంచి దీని మీద బాగానే కాన్సన్ట్రేట్ చేశాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో టైం పడుతుంది. డెఫినెట్గా ఎంఎంటీఎస్ అండ్ మెట్రో ఈ రెండు కూడా గోయింగ్ టు ప్లే వెరీ బిగ్ రోల్. ఈ మెట్రో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ మేబీ ఇన్ 1 yearలో వస్తుంది, ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఉంది. డెఫినెట్గా ఈ రెండు ఎందుకంటే తక్కువ పొల్యూషన్తో ఎక్కువ మందిని తక్కువ టైంలో, అంటే ఎవ్రీ 10 minutes 20 minutes కూడా ట్రైన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ కనుక ఎక్కువైనప్పుడు ఈ స్కూటర్సు, కార్ల సంఖ్య బాగా తగ్గి పొల్యూషన్ లెవెల్ తగ్గుతుంది. ఇవాళ హైదరాబాద్కు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఆల్సో కంపారిటివ్లీ, ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ పోల్చుకున్నా, బెంగళూరు పొల్యూషన్ పోల్చుకున్నా, బాంబే పొల్యూషన్ పోల్చుకున్నా, తక్కువ పొల్యూటెడ్ సిటీ హైదరాబాద్. సిటీ పల్లెటూరులో కంటే కాదు,
ఈ పొల్యూషన్ తగ్గించడానికి కూడా ఇంకా సిఎన్జి ఇట్లాంటివి మన దగ్గర ఇంకా వాడటం లేదు కావాల్సినంతగా. రేపు సిఎన్జి గ్యాస్ వాడితే కూడా ఇంకా పొల్యూషన్ తగ్గుతుంది. ఈ ఎంఎంటీఎస్ మెట్రోలు బాగా పెరిగితే కూడా కొంత పొల్యూషన్ తగ్గుతుంది. అండ్ మన సీఎం గారు కూడా మ్యాక్సిమం ట్రీస్ పెంచాలని పెద్ద రెవల్యూషన్ లాగా ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల రేపు రాబోయే 10 yearsలో కనుక చెట్లు పెరిగితే కూడా పొల్యూషన్ తగ్గుతుంది. పొల్యూషన్ తగ్గటం అనేది కూడా డెఫినెట్గా సిటీని, ఈ సిటీలో వచ్చి మేము సెటిల్ కావాలి అంటే హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, హైదరాబాద్ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, హైదరాబాద్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, హైదరాబాద్ సిటీ సెంట్రల్లో ఉంది, ఈజీలీ కనెక్టివిటీ ఉంది, ఆల్ ఆర్ అవైలబుల్. హైదరాబాద్ సిటీ ఈజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. హిందీ వాళ్ళకు బాగానే ఉంది, బెంగాలీలకు బాగానే ఉంది, ఒరిస్సా వాళ్ళకి బాగానే ఉంది, తమిళియన్స్కి బాగానే ఉంది, కన్నడ వాళ్ళకి బాగానే ఉంది, తెలుగు వాళ్ళకు బాగానే ఉంది, ముస్లిమ్స్కి బాగానే ఉంది, క్రిస్టియన్స్కి బాగానే ఉంది. ఇట్లా మీరు తీసుకుంటే మతపరంగా తీసుకున్న, భాషాపరంగా తీసుకున్న అసలు ఈ సిటీలో ఆల్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు కాదు, 1947 కంటే ముందే ఇది బిగ్ కాస్మోపాలిటన్ సిటీ. తర్వాత ఇంకా కాస్మోపాలిటన్ తగ్గింది. ఇప్పుడు తెలంగాణ అయిన తర్వాత నా ఉద్దేశంలో రాబోయే 10-20 సంవత్సరాల్లో దిస్ ఈజ్ గోయింగ్ టు బే మచ్ బెటర్ కాస్మోపాలిటన్ దాన్ ప్రజెంట్ డే, బికాస్ ద వే పీపుల్ ఆర్ గోయింగ్ టు సెటిల్ హియర్. సెటిల్ కావడానికి కావాల్సిన సర్వ హంగులు హైదరాబాద్కు ఉన్నాయి. ఓన్లీ టైమ్ ఈజ్ ద క్రైటీరియా. ఆ టైం వచ్చింది. మేబీ ఎవ్రీ టైం, నాట్ దట్ అని చెప్పేవన్నీ కూడా ఒక రోజులో జరిగేటి కాదు. దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ టేక్ 1 decade 2 decades మొత్తం ఫుల్ ఫ్రూట్స్ రావాలంటే మాత్రం. కాబట్టి ఈ ఏదైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇక్కడికి రావటం అనేది డెఫినెట్గా హైదరాబాద్ బ్రాండ్ చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. దీస్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఏదో మనం పిలిస్తే వాళ్ళు పిలిస్తే వచ్చేటి కావు. దే గో గ్రౌండ్ రియాలిటీస్, దే కంపేర్ ఎవ్రీ సిటీ, దే టేక్ ఆల్ ద పారామీటర్స్. ఇక్కడ ఎందుకు బాగుంది, అక్కడ ఏం బాగలేదు అన్నీ లెక్కలేసిన తర్వాత వాళ్ళకి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఏ సిటీ అయితే బాగుంటుంది అని లెక్కలేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చారు. కాబట్టే ఇన్ని గూగుల్ వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఫేస్బుక్ వన్ ఆఫ్ ద బెస్ట్, అమెజాన్ వన్ ఆఫ్ ద బెస్ట్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఆల్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్. ఆల్ కంపెనీస్ సెలెక్టెడ్ ఓన్లీ హైదరాబాద్ అంటే సంథింగ్ ఇస్ దేర్. ఈవెన్ టాటా వాళ్ళకు కూడా హైదరాబాదే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఏది టీసీఎస్కి నేను చెప్తున్నాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది హైదరాబాద్. ఏది వాళ్ళు రావాలి. ఎట్లా చాలా కంపెనీస్కి హైదరాబాద్ ఎందుకు బెటర్ అవుతుంది అంటే పారామీటర్స్ ఉన్నాయి. మీకు ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ దే సెలెక్టెడ్ అసలు ఏ సిటీకి ఐటీని మనము స్పెషల్గా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒక 10-20 పారామీటర్స్ లెక్కలేస్తే హైదరాబాద్ నెవర్ ట్రైడ్. బికాజ్ హైదరాబాద్ అప్పుడు ఆంధ్ర తెలంగాణ గొడవల్లో మన చీఫ్ మినిస్టర్ గారు ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ గురించి పట్టించుకోని పక్షంలో కూడా హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పారామీటర్స్ లెక్కేస్తే హైదరాబాద్కు 90 మార్కులు పడితే మిగతా వాటికి 60 మార్కులు వల్లలేదు. అందుకనే ఐటీఆర్ ప్రాజెక్ట్ మనకు వచ్చింది, కానీ దాన్ని పెద్ద ఇంప్లిమెంటేషన్ జరగలేదు అనుకోండి. దట్ షోస్ దట్ ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ హైదరాబాద్కి ఏముందని చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వము ఏ యొక్క సిటీని మనం సెలెక్ట్ చేయాలి అంటే వాళ్ళు ఒక 10-15 పారామీటర్స్ పెట్టినారు. ఆల్ ద పారామీటర్స్ పెట్టుకొని హైదరాబాద్ హ్యాస్ కమ్ నెంబర్ 1. దేర్ ఫోర్ దే హ్యావ్ గివెన్ ఐటీఆర్ మనకు రావడానికి అప్పటికి కారణం అనమాట. అంటే సెలెక్టివ్ ఏరియా అంటే స్పెసిఫిక్ సెంట్రిక్గా హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రస్తుతం జరుగుతోంది, స్కాటర్డ్గా లేదు అంటున్నారు. ఎందుకు కారణం? ఇప్పటికి కూడా స్కాటర్గా లేదంటే బయోటెక్నాలజీ ఒక సైడ్ ఉంది, ఐటీ టెక్నాలజీ ఒక సైడ్ ఉంది, ఫార్మసిటికల్ దే వాంటెడ్ టు షిఫ్ట్ అదర్ సైడ్, ఫిలిం ఫీల్డ్ ఇది కూడా ఇంకో సైడ్కి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా ఐటీ బాగా డెవలప్ అయింది, ఐటీ ఒక సైడే ఉంది కాబట్టి ఐటీ కాన్సన్ట్రేట్ అనే ఫీలింగ్ మనకు ఉంది. కొంత మేరకు వాస్తవమే, కానీ ఎక్కడ ఉన్నాయో అక్కడ వచ్చడం అనేది మామూలు. మరీ క్రౌడెడ్గా ఏం లేదు, ఇంకా అక్కడ రాకూడదనేంత లెవెల్లో ఇంకా పెరగలేదు. బట్ ఇంకా కొద్దిగా స్ప్రెడ్ అయితే బెటర్ ఉంది, స్లోగా స్ప్రెడ్ అవుతున్నాయి అవి కూడా. డెఫినెట్లీ ఐటీ అంతా గచ్చిబౌలి సైడు, హైటెక్ సైడ్ వచ్చింది. ఇప్పుడు బయోటెక్నాలజీ కాగానే మనకి మన షామీర్పేట సైడ్ వచ్చింది. ఈ మధ్యలో ఆదిబట్ల సైడ్ కూడా ఐటీ టెక్నాలజీ లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్కి పోతుంది. ఫార్మసిటికల్ మనకి శ్రీశైలం సైడ్ పోవడానికి అవకాశం ఉంది, ఫిలిం ఫీల్డ్ చౌటుప్పల్ సైడ్ పోయేటువంటి అవకాశం ఉంది. ఇట్లా స్లోగా ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హౌ టు మేక్ ఇట్ స్కాటర్డ్, ఒక్కొక్క ఎంగిని ఒక్కొక్క సైడ్ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ విల్ హ్యాపెన్. బికాజ్ అవుటర్ రింగ్ రోడ్ అనేది వచ్చింది కాబట్టి ఇటు సైడ్ ఉన్నా అటు సైడ్ ఉన్నా ఉండవలసినంత డిఫరెన్స్ లేదు. లేకపోయి ఉంటే దే ఆర్ కంపెల్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్ వన్ ప్లేస్. టుడే దెర్ ఇస్ నో కంపల్షన్ టు కాన్సన్ట్రేట్. ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి ఈజీ అని చెప్పి వస్తున్నారు. కొద్దిగా కష్టమైతే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు, ఇంకో ప్లేస్లో 4 పోతే ఇంకో 10 మంది వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆ షిఫ్ట్ అనేది ఈజీ. ఇప్పుడు ఆదిబట్లలో టీసీఎస్ స్టార్ట్ చేసినా కూడా ఇంకో 10 కంపెనీలు వచ్చే ఛాన్స్ ఉంది. బికాజ్ ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ఈ అవుటర్ రింగ్ రోడ్ లేకుండా మీరు వెళ్ళండి అని ఎంత చెప్పినా ఎవరు వినేవాళ్ళు కాదు. ఈ రోజు చెప్పితే వినడానికి అవకాశం ఉంది, 1-2 పోయిన తర్వాత ఫాలో అవుతారు. కాబట్టి ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ దేర్ విల్ బి స్ప్రెడ్.
today little bit concentration there in the high-tech city and other side. అనిల్ గారు, బ్రాండ్ హైదరాబాద్గా ఐటీ సెక్టార్లో ఇప్పుడు ఇంటర్నేషనల్గా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, అది ఆల్రెడీ కంపెనీలు చెప్పాయి. రెండోది బయోటెక్నాలజీ ఉంది, రెండోది ఫార్మాకు సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతుంది. అది కాకుండా హైదరాబాద్ అన్నది యాన్సిలరీ యూనిట్స్ వస్తాయంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా హైదరాబాద్ సరౌండింగ్ జిల్లాల్లో వచ్చే అవకాశం ఉందంటారు. ఓవరాల్గా హైదరాబాద్ గ్రోత్ పిక్చర్ ఎలా ఉండబోతుందండి? ఈ మధ్యకాలంలో గత మన 60 సంవత్సరాల్లో హైదరాబాద్ రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ సంపాట్ ఎక్కువ మట్టుకు ఈ ఏరియాలో డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, లేకపోతే సర్వీస్ సెక్టర్లో కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి. ఆ తర్వాత చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న తెలంగాణలో 10 జిల్లాలో ఈ 3 జిల్లాల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, వేరే 7 డిస్ట్రిక్ట్స్లో ఇంపార్టెన్స్ లేదు. ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ఇంపార్టెన్స్ ఎలా చేయాలనే మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వరంగల్లో ఇప్పుడు ఐటీకి మొన్న ఇనాగ్రేషన్ జరిగింది. అలాగే నిజామాబాద్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కొరకు, కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ తరుణంలో హైదరాబాద్లో చుట్టుపక్కల ఒకప్పుడు మీరు చూసినట్టయితే ఒక 4 decades 5 decades చూసినట్టయితే హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఒకప్పుడు ఎన్ని కార్పొరేటర్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే ఇది స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. ఒక హైదరాబాద్ ఒకటే ప్లేస్లో ఉన్నదని చెప్పడానికి వీల్లేదు ఇది. కాబట్టి ఇంకెక్కువ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కొరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ను డెవలప్ చేయాలని, 2 డిస్ట్రిక్ట్లు లేదా 3 డిస్ట్రిక్ట్లను ఒక సెంటర్గా చేసుకుంటూ ఫైనాన్షియల్ హబ్గా చేయాలని, విలేజ్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు, మండల్ హెడ్ క్వార్టర్లు వచ్చి జాబ్ చేసిన తర్వాత సిటీని ఆల్రెడీ ఉన్న జనాభాను ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఒక నెక్స్ట్ ½ an hour 45 minutesలో మనము మన డెస్టినేషన్కు పోయే అవకాశాలు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఎంఎంటీఎస్ కానివ్వండి, లేకపోతే మెట్రో రైల్ సర్వీసెస్ కానివ్వండి, వేరే డిస్ట్రిక్ట్లో కూడా ఇటువంటి అవకాశాలు ఇంకెక్కువ వస్తాయి మనకు. నెక్స్ట్ చివరిగా రవీంద్ర రెడ్డి గారు చెప్పండి, వాట్ యూ ఫోర్సీ అనదర్ 10 years ఆఫ్ హైదరాబాద్? Hyderabad after 1947 it has become destination for Andhra, Rayalaseema and Telangana people. Majorly, minorly it was a destination for other states. Now today Hyderabad is going to be the destination for India, even for migration. Maybe 2017-18 lo maximum middle class people రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ద డెస్టినేషన్ ఫర్ ది మెజారిటీ ఆఫ్ ఇండియన్స్. అతను ఢిల్లీలో ఉద్యోగం చేసి రిటైర్ కావచ్చు, బాంబేలో ఉద్యోగం చేసి రిటైర్ కావచ్చు, బెంగళూరులో ఉద్యోగం చేసి రిటైర్ కావచ్చు. నా రిటైర్మెంట్ జీవితం ఎక్కడ గడపాలి, ఎక్కడైతే నాకు ఈ సౌలత ఎక్కువ ఉంటుంది, సౌలభ్యం ఎక్కువ ఉంటుంది, సౌకర్యం ఎక్కువ ఉంటుంది అంటే హైదరాబాద్. ఎందుకు అంటే నాకు వచ్చే జీతంలో నేను ఢిల్లీలో ఇల్లు కొనుక్కోలేను, బాంబేలో ఇల్లు కొనుక్కోలేను, బెంగళూరులో ఇల్లు కొనుక్కోలేను, చిన్న ఇల్లు హైదరాబాద్లో కొనుక్కోగలుగుతాను. కాబట్టి రిటైర్మెంట్ అయినాక మొదలు ఇల్లు కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అవుతాను. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే హైదరాబాద్కు పోతే నాకు ఏ సౌకర్యం ఉందంటే హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా అన్నిటికంటే ఇది క్యాపిటల్, కార్పొరేట్ హెల్త్ స్టార్ట్ అయింది ఇక్కడ. మీకు తక్కువ ధరల్లో అన్నీ దొరుకుతాయి, కూరగాయలు కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ. కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ డెస్టినేషన్ ఫర్ హోల్ ఇండియా కంపారిటివ్లీ ఎనీ అదర్ సిటీ. థ్యాంక్ యూ అండి రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి అనిల్ గారు. మొత్తానికి బ్రాండ్ హైదరాబాద్ కేవలం సౌత్ ఇండియా కాకుండా మొత్తం దేశానికి ఒక క్యాపిటల్గా మారబోతుంది అన్నది అభిప్రాయం. ఇది బ్రాండ్ హైదరాబాద్ మీద స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.